ఒకవైపు ఇరాన్ యుద్ధ సెగలు, మరోవైపు నాటో కూటమిపై డొనాల్డ్ ట్రంప్ ఘాటు విమర్శలు. అగ్రరాజ్య అమెరికా, బ్రిటన్ మధ్య దౌత్య సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన వేళ వైట్ హౌస్ వేదికగా ఒక ఆసక్తికర యుద్ధం జరిగింది. అయితే ఇది తుపాకులతో జరిగింది కాదు, మాటల తూటాలతో, అత్యంత సున్నితమైన చమత్కారాలతో సాగిన దౌత్య సమరం. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ తన ప్రసంగంతో ట్రంప్ కు ఇచ్చేసిన రాయల్ కౌంటర్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. అసలు వైట్ హౌస్ విందులో ఏం జరిగింది? రాజుగారి మాటల వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? బ్రిటన్ రాజుగా బాధ్యతలు చేపట్టిన తరువాత కింగ్ చార్లెస్ III తొలిసారిగా అమెరికాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వైట్ హౌస్లో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఒకవైపు రెండు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు కొనసాగుతున్నా పైకి మాత్రం ఇరువురు నేతలు స్నేహపూర్వకంగానే కనిపించారు. ఆస్కార్ వైల్డ్ మాటలను కోట్ చేస్తూ భాష తప్ప అమెరికా, బ్రిటన్ మధ్య అన్ని ఉమ్మడి అంశాలే ఉన్నాయి అని రాజుగారు సరదాగా వ్యాఖ్యానించారు. అయితే ఆయన ప్రసంగంలో ట్రంప్ విధానాలకు సున్నితమైన వ్యతిరేకత కూడా కనిపించింది. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణ, అధికార సమతుల్యత మరియు రాయల్ నేవీ ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ట్రంప్ గతంలో చేసిన విమర్శలకు పరోక్షంగా బదులిచ్చారు. అటు ప్రెసిడెంట్ ట్రంప్ కూడా తనదైన శైలిలో స్పందించారు. బ్రిటన్ వాతావరణాన్ని గుర్తు చేస్తూ ఇది ఒక అందమైన బ్రిటిష్ డే అని చమత్కరించారు. అమెరికన్ల ధైర్యం బ్రిటన్ నుండే వచ్చిందని ప్రశంసించారు. అయితే విందు సమయంలో ఇరాన్ యుద్ధం విషయంలో చార్లెస్ తనతో ఏకీభవిస్తున్నారని ట్రంప్ చేసిన అన్స్క్రిప్టెడ్ వ్యాఖ్యలు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఎందుకంటే బ్రిటన్ రాజులు సాధారణంగా రాజకీయ మరియు యుద్ధ వ్యవహారాల్లో జోక్యం చేసుకోరు. ఇరాన్ యుద్ధంలో బ్రిటన్ సహకరించకపోవడంపై ట్రంప్ ఆగ్రహంగా ఉండగా కింగ్ చార్లెస్ మాత్రం 9/11 దాడుల సమయం నుండి తాము అమెరికాకు అండగా ఉన్నామని గుర్తు చేశారు. రక్షణ వ్యయంపై బ్రిటన్ వెనకడుగు వేయడం లేదని స్పష్టం చేశారు. మొత్తానికి విభేదాల సెగలు ఉన్నప్పటికీ దౌత్యపరమైన హుందాతనాన్ని కాపాడుకుంటూ ఈ పర్యటన సాగింది. బ్రిటిష్ ప్రభుత్వం తన రాయల్ ఫ్యామిలీ కార్డును ఉపయోగించి అమెరికాతో సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ స్పెషల్ రిలేషన్షిప్ ఎంతకాలం నిలుస్తుందో వేచి చూడాలి.